వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. పెద్ద మర్రూర్ గ్రంథాలయానికి దాతల సహకారం అత్యవసరం. రిటైర్డ్ టీచర్ మోహన్. పెద్ద మర్రూర్ గ్రామ గ్రంథాలయానికి ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు అందడం లేదని రిటైర్డ్ మోహన్ సార్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలం నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం గ్రంథాలయానికి నిధులు ఇవ్వడం లేదని అన్నారు. గ్రామ విజ్ఞాన కేంద్రం మూతపడే ప్రమాదంలో ఉంది. ఒకప్పుడు విద్యార్థులకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు, పోటీలకు, పాఠశాలలకు ఎంతో ఉపయోగపడిన ఈ గ్రంథాలయం ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులతో కొనసాగలేని స్థితికి చేరిందన్నారు. కొంత మొత్తంలో నిధులు అవసరమని పేర్కొన్నారు. గ్రామస్తులే ముందుకు రావాలి. మన గ్రామాలు చదువుకుని విద్యార్థి దశ నుండి ఉద్యోగ దశ వరకు ఎదిగిన ఉద్యోగస్తులు, కార్మికులు, వివిధ రంగాల్లో స్థిరపడిన ప్రతి ఒక్కరూ మీ చేతనైనంత విరాళాల రూపాల సహాయ సహకారాలు అందించాలని రిటైర్డ్ టీచర్ మోహన్ సార్ హృదయపూర్వకంగా కోరుతున్నారు. మన ఊరి భవిష్యత్తు కోసం గ్రంథాలయాన్ని కాపాడుకుందాం. గ్రంథాలయం నిలబడితేనే గ్రామంలో చదువు, విజ్ఞానం నిలబడతాయి. కావున మూతపడిన గ్రంథాలయాన్ని మళ్ళీ చైతన్యవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 50,000 ఇస్తే కప్పు తొలగించి నూతన కప్పు వేయబడింది. ప్రస్తుతం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పంచాయతీ సర్పంచులు, ఎంపీపీ మొదలైన వారందరూ కూడా ఈ గ్రంథాలయానికి అనేక రకాలుగా సహకారాలు అందించారు. ఇప్పుడు ఈ గ్రంథాలయం విషయం చెప్పిన తర్వాత మన గ్రామంలో బగ్గారు నరసింహారెడ్డి, నరేందర్ రెడ్డి, జగ్గా శ్రీకాంత్ రెడ్డి, తర్వాత మంగళ తారకు, తర్వాత ఎంతోమంది చాలామంది సహకరించారు. దాదాపు 40,000 రూపాయలు ఇంతవరకు వచ్చినవి. తర్వాత ఈ గ్రంథాలయం మీరందరూ కూడా మీ శక్తి కొలది కొంత ఆర్థిక సాయం చేసినట్లయితే నిధి ఏర్పాటు చేసి ఆ నిధి ద్వారా వచ్చినటువంటి వడ్డీ ద్వారానే గ్రంథాలను నడుపుతూ మరియు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏర్పాటు, తర్వాత స్పోర్ట్స్ మొదలైన నడపాలని చెప్పి మన గ్రామ గ్రంథాలయ కమిటీ తీర్మానం తీసుకున్నది. దాని ద్వారా అందరూ కలిసి మీరు ఒక స్టేట్మెంట్ అని చెప్పడం వలన నేను మీ అందరితో మనవి చేస్తున్నా. నేను మీ అందరికీ అందుబాటులో లేకపోయినా మీరు 1000 రూపాయలు తక్కువ కాకుండా మీ కస్టమర్లకు వెళ్ళి పంపినట్లయితే అందరికీ మీకు రెస్పాన్స్ లెక్కలు చూపెట్టి తర్వాత అందరినీ సమావేశపరిచి గెట్ టుగెదర్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. కనుక మీ అందరూ కూడా మంచి మనసు చేసుకొని ఈ యొక్క కార్యక్రమానికి సహకారం అందించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఇంతవరకు ఈ మా పిలుపును అనుసరించి ఆర్థికంగా సాయం చేసినటువంటి అందరికీ మా గ్రంథాలయం ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకా ఈ నెల మార్చి నెల చివరి నాటికి పూర్తి వివరాలు మేము అందరినీ కలవడం జరుగుతుంది. తర్వాత మీరు సంప్రదించగలరు. నా ఫోన్ నెంబర్ 7702317194. దీనికి నాతో సంప్రదించి మాట్లాడగలరు. నేను ఆర్థికంగా అన్ని విధాలు నేను మీకు రెస్పాన్సిబిలిటీ నాదే కాబట్టి